నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చేసిందట. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే, నిన్న తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి దేవరకొండ నాగవరప్రసాద్ అనేటటువంటి ఒక డిఎస్పీ స్థాయి అధికారి కంప్లైంట్ చేశారు. ఎవరి మీదో తెలుసా? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద, మంత్రి లోకేష్ మీద, ఈనాడు మీద, టీవీ5 మీద, మహాన్యూస్ మీద, ఆఖరికి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పేసి డిబేట్లు పెట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద కేసు నమోదు చేయడానికి ప్రయత్నం అయితే చేశాడు. కేసు కూడా పెట్టాడు, కంప్లైంట్ అయితే దాఖలు చేశాడు. ఇదే ఇందుకే చెప్పింది పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చేస్తుంది అనేటటువంటి అంశం. ఎందుకంటే ఇందుకే వస్తుంది. ఎందుకు కంప్లైంట్ చేశాడయ్యా అంటే, తన మనోభావాలు దెబ్బతిన్నాయట. లడ్డూలో పంది కొవ్వు, గొడ్డు మాంసం వంటి అవశేషాలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత శ్రీవారి భక్తుడైనటువంటి తన మనోభావాలు దెబ్బతిన్నాయట. అందుకోసం మనస్తాపం చెంది ఈ కంప్లైంట్ చేసినట్టుగా చెప్తున్నాడు. చెప్పింది కూడా ఎక్కడో తెలుసా? ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే మీడియాని పిలిపించి. ఇక్కడే అసలు విచిత్రం ఉంది. ఆ మీడియాని పిలిపించినటువంటి క్రమంలో ఆయన ముందు పెట్టినటువంటి ఆ 4 గొట్టాలు, ఆ మైకులు కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు అని చెప్పేసి పేరు పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక 4-5 మీడియా సంస్థలను పిలిపించుకోనో, లేదంటే వాళ్ళు వస్తేనో మైకులు పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇందుకే చెప్పింది పిల్లి గుడ్డిదైతే ఎలకి ఏదో చేస్తుందనేటటువంటి సామెత. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి తనయుడు, కీలకమైనటువంటి నాయకుడైనటువంటి లోకేష్ మీద, ప్రధాన మీడియా సంస్థల మీద ఈ రకంగా నా మనోభావాలు దెబ్బతున్నాయి వీళ్ల వల్ల అని చెప్పేసి సర్వీస్లో ఉన్నటువంటి ఇతను గతంలో శ్రీకాకుళంలో పోలీస్ డిపార్ట్మెంట్లోనే డిటిసిసి అనుకుంటా, బహుశా అది గూగుల్లో చూస్తే అది అకౌంట్స్కు సంబంధించిన డిపార్ట్మెంట్గా తెలుస్తోంది. అక్కడ పనిచేశాడట. ఆ తర్వాత అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి ప్రిన్సిపల్గా వేస్తే అక్కడికి వెళ్ళటం ఇష్టం లేక మెడికల్ లీవ్ పెట్టుకున్నాడు. మెడికల్ లీవ్ పెట్టుకున్నా సరే ఈ కంప్లైంట్ చేయడానికి టిప్ టాప్గా తయారై ఏకంగా యూనిఫామ్ వేసుకుని వచ్చి మరి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. పైగా ఆయన వాలంటరీ రిటైర్మెంట్కి కూడా అప్లై చేసుకున్నాడట. ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పేసి గుస్సాగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటేనే, ఇవన్నీ వింటుంటేనే అర్థమవుతోంది పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చేసినట్టుగా సామెత కనిపిస్తోంది. నిన్నగాక మొన్న వివేకానందరెడ్డి హత్య కేసులో దారుణంగా వ్యవహరించినటువంటి సిఐ శంకరయ్య ఏం చేశాడు? ఇలాగే ముఖ్యమంత్రి మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాడు, కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇతను దుర్మార్గం కదా, దారుణం కదా. అయ్యా వరప్రసాద్, నాగవరప్రసాద్, నీవు చెప్పిన ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాస్త నేను కూడా నీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాను. తమరి కళ్ళు కాకులు ఏమన్నా ఎత్తుకుపోయాయేమో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. గొడ్డు కొవ్వు, జంతు కొవ్వు వంటి అవశేషాలు కనిపించాయని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నందుకు ఆయన ఆ మాటలు ఎక్కడైతే మాట్లాడాడో ఆ జ్యూరిడిక్షన్కి వచ్చి మరి నేను కంప్లైంట్ చేశాను అంటున్నావే, అవి కలిసింది అని చెప్పేసి ఎవరు చెప్పారయ్యా? ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ కాదా? అది చూడలేదా మీరు? కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా? కళ్ళు ఎవరన్నా పొడి చేశారా? చాలా క్లియర్గా ఇచ్చారు కదా ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లో. ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్ లేదా పామ్ కెర్నల్ ఆయిల్, లాడ్ అంటే పంది కొవ్వు, బీఫ్ టాలో, ఇవన్నీ అవశేషాలు మేము గుర్తించినట్లుగా ఉన్నట్టుగా మాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది కదా. కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయా అని అడుగుతున్నాను నేను. సరే, మీరు వేసినటువంటి లేదా మీ అనుకూలరో, లేదంటే మీరు అభిమానించే వాళ్ళో, లేదంటే ఇంకా మీ ప్రతిపక్షం, ప్రస్తుత ప్రతిపక్షం, అప్పటి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్ళి మరీ తెచ్చుకున్నటువంటి ఉమ్మడి సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది? కల్తీ జరిగిందన్నమాట చెప్పింది కదా. అందుట్లో కొవ్వు అవశేషాలు లేవని చెప్పేసి అక్కడ చెప్పిందా? లేదు. 10% కన్నా తక్కువగా ఉంటే మా ల్యాబ్లో గుర్తించేటటువంటి అవకాశం లేదు, మాకు ఆ ఫెసిలిటీస్ లేవు అని చాలా క్లియర్గా చెప్పింది. అంతే తప్ప లేవు అని చెప్పేసి అక్కడ చెప్పలా.
కళ్ళు కాకులెత్తుకుపోయాయా ఆ పదం చదవటానికి? కళ్ళు కాకులెత్తుకుపోయి ఆవిడన్న పొడి చేశాడా? దీనికి మనోభావాలు దెబ్బతినవా? అసలు కల్తీయే జరగలేదని చెప్పేసి వాదించిన వాళ్ళు కాస్త ఈరోజు వైవి సుబ్బారెడ్డి వంటి వాళ్ళు అవును కల్తీ జరిగింది అని చెప్పేసి ఒప్పుకుంటున్నారే జాతీయ మీడియా సాక్షిగా, లోకల్ మీడియా సాక్షిగా. మరి దానికి మనోభావాలు దెబ్బతినవా? దానికి మీ మట్టగడసలు దెబ్బతినవా? కళ్ళు కాకరెత్తుకుపోయాయా? చూడలేదా, వినలేదా? వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు? ఇదే సిట్ రిపోర్ట్లో లప్సా వంటి విష రసాయనం టాయిలెట్ క్లీనర్స్ లో వాటి అవశేషాలు కూడా కనిపించాయి. దాంతో పాటుగా పామాయిలు, పామ్ కెర్నాయిలు, బీటా కెరోటిన్, మోనోగ్లిజరైడ్స్ ఇవన్నిటినీ కలిపి అసలు నెయ్యే లేకుండా, 1 లీటర్ పాలు కొనకుండా, 1 కేజీ నెయ్యి తయారు చేయకుండా నెయ్యి లాంటి పదార్థాలను, అవశేషాలను అలా మిక్స్ చేసి 60 లక్షల కేజీల సరఫరా చేశారు అని చెప్పేసి చెప్పినప్పుడు, క్లియర్గా రాసినప్పుడు మీ కళ్ళు కాకలెత్తుకుపోయాయా? కళ్ళు ఎవడన్నా పొడి చేశాడా? అది కనిపించట్లేదా? అప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా అని చెప్పేసి అయితే నేను క్లియర్గా అడుగుతాను. కేజీకి 25 రూపాయలు చొప్పున చిన్నప్పన లంచం తీసుకున్నాడు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మీ కళ్ళు కాకులెత్తుకుపోయాయా? చూడలేదా? ఆ డబ్బును హవాలా మార్గం ద్వారా పంపించారు, హవాలా కోణం కూడా ఇందులో ఉందని చెప్పేసి చెప్పినప్పుడు మీ కళ్ళు కాకులెత్తుకుపోయాయా? ఈ కుట్రలో బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ వంటివి ప్రధాన పాత్ర పోషించాయి అని చెప్పేసి చెప్పినప్పుడు మీ కళ్ళు కాకులెత్తుకుపోయాయా? ఈ కల్తీకి ఆస్కారం కనిపించేలాగా రూల్స్ మొత్తం మార్చేశారు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు మీ కళ్ళు కాకులెత్తుకుపోయాయా? చూడలేదా? దాంతో పాటుగా ఎక్కడైతే ఈ తప్పు జరిగిందో దాంట్లోనే టిటిడి ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని చెప్పేసి దాదాపు 36 మందిని దోషులుగా తేలుస్తూ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీ కళ్ళు కాకులెత్తుకుపోయాయా? మీ మనోభావాలు మూలన కూర్చున్నాయా అని చెప్పేసి అడుగు సమాధానం చెప్పాలి. సరే, కల్తీ జరిగిన అన్న అంశాన్ని చెప్పినందుకే మీకు అంత మనోభావాలు దెబ్బతింటే, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో 300 దేవాలయాల మీద దాడులు జరిగాయి. అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినలేదా? ఏమైపోయాయి మీ మనోభావాలు? దర్శిలో కృష్ణుడు ఆలయంలో రక్తం చిందించారు, రక్తం చల్లారు, అప్పుడు మీ మనోభావాలు ఏమని? రామతీర్థంలో రాముడి తల నరికేసి ఎదుటిగా ఉన్న కోనేట్లో పడేశారు, అప్పుడు మీ మనోభావాలు ఏమని? అంతర్వేదిలో దశాబ్దాల నాటి రథాన్ని తగలబెట్టారు, ఏమన్నా అంటే తేనెటీగలు అంటారు, పిచ్చోడు అంటారు, అదంటారు, ఇదంటారు, అప్పుడు మీ మనోభావాలు ఏమని? ఆంజనేయ స్వామి చెయ్యి నరికేశారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో రథానికి సంబంధించినటువంటి వెండి సింహాలను ఎత్తుకెళ్ళిపోయారు, అప్పుడు మీ మనోభావాలు ఏమని? కొన్ని చోట్ల దేవతామూర్తులకు మలం పూశారు, అప్పుడు మీ మనోభావాలు ఏమని? అన్ని జరిగితే ఒకటి కాదు, ఒక్క 2020 సంవత్సరంలోనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్గా తెప్పించుకోండి రికార్డులు, ఒక్క 2020 సంవత్సరంలోనే దాదాపుగా 228 కేసులు ఆలయాల మీద దాడులు జరిగినట్టుగా రిపోర్ట్ అయ్యాయే, అప్పుడు మీ మనోభావాలు ఏమైనాయి? 100 దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు, హిందూ ధర్మం మీద దాడులు జరిగినప్పుడు దెబ్బతిన్నటువంటి మనోభావాలు, మట్టగెడసలు ఇప్పుడు సడన్ గా దెబ్బతిరిపోయాయట ముఖ్యమంత్రి చేసిన ప్రకటన వల్ల. ఆయన ఏమైనా ఊరికే చేశాడా? సరదా కొద్ది చేశాడా? గాల్లో ఆలాడిన అద్భుతదీపం ఏమన్నా ఉందా? ఆయన టేబుల్ మీద ఉన్నటువంటి రిపోర్ట్నే చదివాడు కదా, ఈ దేశంలో ప్రతిష్టాత్మక లాభించినటువంటి రిపోర్ట్ కదా, మరి ఆ మాత్రం కూడా తెలుసుకోలేరా? అంటే దీని వెనకున్నటువంటి ఉద్దేశం క్లియర్గా తెలుస్తోంది. కుట్రపూరితంగానే ఈ యొక్క కంప్లైంట్లు అయితే దాఖలు చేశారు. అంటే తెగింపు, బరి తెగింపు, నన్నేం పీక్ కలర్లే, నేనే వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశాను అని చెప్పేసి. మరి ఇంత క్లియర్గా ఇన్ని రిపోర్ట్లు కల్తీ జరిగాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో కాసేపు జంతుకు అవశేషాలు అవన్నీ పక్కన పెడదాం, జస్ట్ చర్చ కోసం. కల్తీ కూడా పాపమే కదా, అది ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. నువ్వు అన్నటువంటి నీ రిపోర్టు, నేను అన్నటువంటి నా రిపోర్టు రెండు వద్దు, పక్కన పెడదాం. ఎన్డీడీబీ వద్దు, సిట్ రిపోర్ట్ వద్దు, రెండు పక్కన పెడదాం. కల్తీ అన్నమాట వాస్తవమే కదా, వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కదా. మరి అలాంటప్పుడు కల్తీ కూడా మహాపాపమే కదా. మరి అలాంటప్పుడు కల్తీ జరిపారని చెప్పినప్పుడు, తెలిసినప్పుడు మరి ఎంతమంది, ఎన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతినుంటాయి? వాళ్ళందరూ ఎన్ని వందల కేసులు, వేల కేసులు నమోదు చేయాలి? ఎవరి మీద నమోదు చేయాలి చెప్పు అయ్యా వరప్రసాద్, చెప్పు.
కల్తీ జరిగిందన్న విషయం అయితే క్లియర్ అవుతున్న నేపథ్యంలో కొన్ని వందల వేల లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. ఆ ప్రసాదం తీసుకున్న ఆఖరికి ఒక జర్నలిస్ట్, ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ కూడా ఈరోజు ట్విట్టర్లో పెట్టారు, గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ వివాదాలు కాసేపు పక్కన పెట్టండి, ఈ గత 3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈరోజు లడ్డూ నాణ్యత చాలా బాగుంది, పరిమళం చాలా బాగుంది, నాకు నచ్చిందని చెప్పేసి అయితే ఆయన ట్విట్టర్లో కూడా పెట్టాడు. ఫిల్మ్ జర్నలిస్ట్, ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు, ఫిల్మ్ ప్రెస్ మీట్లో కూడా చూస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు అంత క్లియర్గా, చాలా క్లియర్గా తేడా తెలుస్తున్నప్పుడు, ఇంత క్లియర్గా వ్యవహారం ఉన్నప్పుడు, కల్తీ జరిగిందని చెప్పేసి ఇన్ని రిపోర్ట్లు చెప్తున్నప్పుడు, ఇన్ని వేల లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టాలి? ఎంతమంది మనోభావాలు దెబ్బతీశారు మీరు? ఇతని ఇంటెన్షన్ చాలా క్లియర్గా తెలుస్తోంది. ప్రభుత్వం మీద కోపం కావచ్చు, లేదంటే వైసీపీ మీద సానుభూతి కావచ్చు, లేదంటే ప్రేమ కావచ్చు. సో దీనిని నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వం చట్ట ప్రకారం ఇలాంటి వాటి మీద కూడా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని ఎవరు అతిక్రమించక్కర్లేదు, కానీ చట్ట ప్రకారం ఇలాంటి వాటికి కూడా చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.